ఫస్ట్ వర్కింగ్ స్క్రిప్ట్లో శ్రీశ్రీ గారి పద్యం ఉండేది. ఏంటంటే దూరంగా చూడు, అల లెగుస్తున్న అలను చూడు, పడిపోతుంది అనుకోకు, మళ్ళీ లెగుస్తుంది మళ్ళీ లేస్తున్నా అనేది ఊరికే ఒక రఫ్గా మనం కాపీ పేస్ట్ లాగా పెట్టేసుకున్నాం. అండ్ ఆ రెఫరెన్స్ కింద ఆ ప్లేస్లో బోస్ గారు వచ్చి దాన్ని కొత్త డెఫినేషన్ ఇచ్చారు. చాలా బాగా అది ట్రావెల్ అవుతుంది సినిమా మొత్తంలో. ఆడియన్స్ కూడా మొదట్లో కొంచెం హార్డ్ అనిపిస్తుంది, ఏంటి మరి లిటిల్ లిటరేచర్ హెవీ ఉంది ఏంటి, నాట్ కాంటెంపరీగా లేదేంటి అనుకున్న వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి మ్యాచ్ అయిపోద్ది. ఇట్ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ ఆ మెమరీ ఎవోక్ చేస్తుంటది ప్రతిసారి వచ్చినప్పుడు. అంటే అప్పుడు 80s లో అలాంటి థ్రెడ్స్ ఉండేవి, అంటే దట్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఇస్ టు బి దేర్. సో వీ వాంటెడ్ టు బి యాజ్ ప్యూర్ యాజ్ పాసిబుల్. అప్పుడు 80s లో అలాగే ఉండేది. ఇప్పుడు శ్రీశ్రీ గారి పద్యం చదివితే మనకి అంతే. మనకి లేటెస్ట్ నేను గమనించింది అంటే గాయంలో నిగ్గదీసి అడుగు, అది సీతారాం శాస్త్రి గారి అదొకటి. ప్లస్ అంకుశంలో టైటిల్స్ పడేటప్పుడు వస్తుంది, మీరు గమనించారు లేదు, ఒక పద్యం లాగా వస్తుంది, లైక్ దండోరా పద్యం. సీతారాం శాస్త్రి గారిది ఒక వీడియో కూడా ఉంటది, ఫిసి అతనే పాడతా ఉండి బీట్ చేస్తాడు. రైట్. సో యాక్చువల్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వీడియో వేర్ ఐ కేమ్ అక్రాస్ అండ్ ఫెల్ట్ లైక్ ఓకే, దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ షుడ్ హ్యాపెన్ దేర్. ఇప్పుడు అతను వీడియో చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను చూడండి, ఆ వీడియో చూసి అలాంటి పాట ఒకటి చెప్తారు ఇక్కడ అనేది మన ఐడియా ట్రిగర్ అవ్వకముందు ఆ వీడియో ఒకటి హెల్ప్ చేసింది నాకు. ఇట్ కెన్ హ్యాపెన్. సో ఆ పాట చూసి నేను ఈ మీ సినిమాలో పాట విని ఆ పాటను నేను చెప్పగలిగానంటే యూ హావ్ సక్సీడెడ్ ఇన్ గెట్టింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. యా